ప్రజా అభిప్రాయం లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో నిత్యం ప్రయాణం చేసే విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రధాన కూడలి వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆగే బస్సులను అధికారులు ఆగనివ్వకుండా నేరుగా ఆర్టీసీ బస్టాండ్లోకి పంపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు అంత దూరం నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్లడంతో ప్రయాణికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తిరిగి బస్సులను బస్టాండ్ కూడలిలో ఆపుతామని వారికి హామీ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. మేము ఆర్టీసీ బస్టాండ్ డెవలప్ అని కాదు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ బస్సులు ఆగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆపమని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నేను ప్రత్యక్షంగా వాళ్ళు ఇది బాగలేదు అని చెప్పి 2-3 రోజుల నుంచి చెప్తున్నారు నాకు. సో ఈ రోజు నేను ప్రత్యక్షంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్ళి ప్రయాణికులతో అక్కడ మాట్లాడిన తర్వాత ప్రతి బిడ్డ, కాలేజీకి పోయే బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఎవరైనా హాస్పిటల్స్ పోయే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి కోరిక మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అని చెప్పారు. సో తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం బస్సులు స్టాప్ చేస్తున్నామో అక్కడ ఒక స్టాప్ ఇచ్చి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి బస్సులు పంపించాలని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం నుంచే జరగద్దని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు ముఖ్యం, ప్రజలు ఎక్కడ అసౌకర్యం పాలు కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఆర్టీసీ బస్టాండ్ డెవలప్ అని కాదు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ బస్సులు ఆగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆపమని చెప్పడం జరిగింది.